ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ. ద రైట్ ఆన్సర్ ఈస్ రోహిత్ శర్మ. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ నియమితులయ్యారు. ఏ ఆపరేషన్లో అమరవీరులైన వారిని భారత సైన్యం 38 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అధికారికంగా సత్కరించింది? ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ పవన్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్. సరైన సమాధానం ఆపరేషన్ పవన్. 38 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ పవన్లో అమరవీరులైన వారిని భారత సైన్యం అధికారికంగా మొదటిసారి సత్కరించింది. బంగ్లాదేశ్లో జరిగిన 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? శ్రీలంక, ఇరాన్, భారతదేశం, నేపాల్. సరైన సమాధానం భారతదేశం. బంగ్లాదేశ్లో జరిగిన 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకున్నారు. పోలవరం, మార్కాపురం మరియు మదనపల్లె అనే 3 కొత్త జిల్లాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. పోలవరం, మార్కాపురం మరియు మదనపల్లె అనే 3 కొత్త జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. తొలి అంధ మహిళల క్రికెట్ టీ20 ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారతదేశం. సరైన సమాధానం భారతదేశం. మొదటి అంధ మహిళల క్రికెట్ టీ20 ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకున్నారు. ఏ రాష్ట్రంలోని పన్నా వజ్రానికి జిఐ ట్యాగ్ లభించింది? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా వజ్రానికి జిఐ ట్యాగ్ లభించింది. భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం సూర్యకిరణ్ 19వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సరైన సమాధానం ఉత్తరాఖండ్. భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం సూర్యకిరణ్ 19వ ఎడిషన్ ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్. సరైన సమాధానం జస్టిస్ సూర్యకాంత్. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ బిఆర్ గవై గారు ఈయన 52వ ప్రధాన న్యాయమూర్తి. మౌంట్ సెమెరు అగ్నిపర్వతం ఏ దేశంలో పేలింది? మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, థాయిలాండ్. సరైన సమాధానం ఇండోనేషియా. సెమెరు అగ్నిపర్వతం ఇండోనేషియా దేశంలో విస్ఫోటనం చెందింది. 2025 డెఫ్లింగ్ ఫిక్స్లో 25 మీటర్ల పిస్తల్ మహిళల ఈవెంట్లో ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ ఏ పతకాన్ని గెలుచుకున్నారు? కాంస్య పతకం, రజత పతకం, 4వ స్థానం, స్వర్ణ పతకం. సరైన సమాధానం స్వర్ణ పతకం. 2025 డెఫ్లింగ్ ఫిక్స్లో 25 మీటర్ల పిస్తల్ మహిళల ఈవెంట్లో ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ కుమార్, సందీప్ ప్రధాన్, అజయ్ త్యాగి, టిసి సుఖిలాల్. సరైన సమాధానం సందీప్ ప్రధాన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పూర్తికాల సభ్యునిగా సందీప్ ప్రధాన్ నియమితులయ్యారు. 20వ G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం 2025 ఎక్కడ జరుగుతోంది? దోహా, ఖతర్, ఏథెన్స్, గ్రీస్, ఒసాకా, జపాన్, జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా. సరైన సమాధానం జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా. 20వ G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం 2025 జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికాలో జరుగుతోంది.
గూగుల్ తన అతిపెద్ద ఏఐ హార్డ్వేర్ కేంద్రాన్ని ఏ దేశంలో స్థాపించింది? జపాన్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా. సరైన సమాధానం తైవాన్. గూగుల్ తన అతిపెద్ద ఏఐ హార్డ్వేర్ కేంద్రాన్ని తైవాన్ దేశంలో స్థాపించింది. ఏ రాష్ట్రపు జరీ దుస్తులు మరియు బ్యూగిల్కు జిఐ ట్యాగ్లు లభించాయి? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్. సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు జరీ దుస్తులు మరియు బ్యూగిల్కు జిఐ ట్యాగ్లు లభించాయి. 2025 నవంబర్ 24న గురు తేగ్ బహదూర్ సింగ్ జీ యొక్క ఏ అమరత్వ దినోత్సవాన్ని జరుపుకున్నారు? 325, 300, 350, 375. సరైన సమాధానం 350. గురు తేగ్ బహదూర్ సింగ్ జీ యొక్క 350వ అమరత్వ దినోత్సవాన్ని నవంబర్ 24, 2025న జరుపుకున్నారు. టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 నాటి 100 మంది అత్యంత ప్రతిభావంతులైన వాతావరణ నాయకులు జాబితాలోని రక్షకులు విభాగంలో ఏ భారతీయురాలు చేర్చబడ్డారు? సుబితా కర్మాకర్, సోనం వాంగ్చుక్, మేధా పట్కర్, అచ్యుతానందన్. సరైన సమాధానం సోనం వాంగ్చుక్. టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 నాటి 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకులు జాబితాలోని రక్షకులు విభాగంలో సోనం వాంగ్చుక్ భారతీయురాలు చేర్చబడ్డారు. ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడు ఎవరు? ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, లారీ పేజ్. సరైన సమాధానం లారీ పేజ్. ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడు లారీ పేజ్. ఇటీవల విడుదలైన ఫీఫా ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? 129, 150, 142, 161. సరైన సమాధానం 142. ఇటీవల విడుదలైన ఫీఫా ర్యాంకింగ్స్లో భారతదేశం 142వ స్థానాన్ని సాధించింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డు 2025 ఎవరికి లభించింది? ముఫ్తీ అష్రఫ్ అలీ, అహ్మద్ కజ్మీ, నదీం సుల్తాన్, మహమ్మద్ లతీఫ్ ఖాన్. సరైన సమాధానం మహమ్మద్ లతీఫ్ ఖాన్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డు 2025 మహమ్మద్ లతీఫ్ ఖాన్కు లభించింది. థాయిలాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీలో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మరియా సోటో, చిలీ, సోఫియా క్రూజ్, పెరూ, ఫాతిమా బోష్, మెక్సికో, ఏంజెలా కాస్టిలో, కొలంబియా. సరైన సమాధానం ఫాతిమా బోష్, మెక్సికో. థాయిలాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో టైటిల్ను మెక్సికో దేశానికి చెందిన ఫాతిమా బోష్ గెలుచుకున్నారు. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో భారతదేశం ఎన్ని స్వర్ణ పతకాలు గెలుచుకుంది? 6, 9, 4, 11. సరైన సమాధానం 9. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారతదేశం 9 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత క్రీడా పురస్కారమైన ది డాన్ అవార్డు 2025ను గెలుచుకున్న మొదటి రేసింగ్ డ్రైవర్ ఎవరు? డేనియల్ రికియార్డో, మార్క్ వెబ్బర్, ఆస్కార్ పియస్ట్రీ, జాక్ మిల్లర్. సరైన సమాధానం ఆస్కార్ పియస్ట్రీ. ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత క్రీడా పురస్కారమైన ది డాన్ అవార్డు 2025ను గెలుచుకున్న మొదటి రేసింగ్ డ్రైవర్ ఆస్కార్ పియస్ట్రీ. సరయూ వెల్పుల గ్రాండ్ మాస్టర్ అయిన భారతీయ మహిళ ఎవరు? 20వ సరయూ వెల్పుల అనేటువంటి భారతీయ మహిళ ఎన్నో గ్రాండ్ మాస్టరు? 20, 24, 26, 30. సరైన సమాధానం 26. సరయూ వెల్పుల 26వ భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ యొక్క క్లాస్ ఆఫ్ 2026 కోసం ఎవరు ఎంపికయ్యారు? నొవాక్ జోకోవిచ్, రఫెల్ నాదల్, యాండీ ముర్రే, రోజర్
ఫెదరర్. సరైన సమాధానం రోజర్ ఫెదరర్. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఐటీహెచ్ఎఫ్ యొక్క క్లాస్ ఆఫ్ 2026 కోసం రోజర్ ఫెదరర్ ఎంపికయ్యారు. ఫీఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన అతి చిన్న దేశం ఏది? మాల్టా, సైప్రస్, బహామాస్, కురాసు. సరైన సమాధానం కురాసు. ఫీఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన అతి చిన్న దేశం కురాసు. సకురాజిమా అగ్నిపర్వతం ఇటీవల ఎక్కడ విస్ఫోటనం చెందింది? జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మయన్మార్. సరైన సమాధానం జపాన్. సకురాజిమా అగ్నిపర్వతం ఇటీవల జపాన్లో విస్ఫోటనం చెందింది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు పనిచేశారు? 8, 9, 10, 11. సరైన సమాధానం 10వసారి. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10 సార్లు పనిచేశారు. 2024లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? గ్రెటా థన్బర్గ్, మలాలా యూసఫ్జై, మిషెల్ బాచెలెట్, బందీ నాయిన్. సరైన సమాధానం మిషెల్ బాచెలెట్. 2024లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని మిషెల్ బాచెలెట్కి ప్రదానం చేశారు. జింబాబ్వే కాకుండా 2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా, టాంజానియా. సరైన సమాధానం నమీబియా. జింబాబ్వే కాకుండా 2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్కు నమీబియా దేశం ఆతిథ్యం ఇస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలచే 21వ ప్రధాన నాటోయేతర మిత్రదేశంగా ఏ దేశం గుర్తించబడింది? ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్. సరైన సమాధానం సౌదీ అరేబియా. అమెరికా సంయుక్త రాష్ట్రాలచే 21వ ప్రధాన నాటోయేతర మిత్రదేశంగా సౌదీ అరేబియా దేశం గుర్తించబడింది. కేంబ్రిడ్జ్ నిఘంటువు 2025 సంవత్సరపు పదంగా దేనిని ప్రకటించింది? మెటావర్స్, పర్యావరణ ఆందోళన, హైబ్రిడ్ లివింగ్, పారాసోషల్. సరైన సమాధానం పారాసోషల్. కేంబ్రిడ్జ్ నిఘంటువు 2025 సంవత్సరపు పదంగా పారాసోషల్ను ప్రకటించింది. ఇటీవల రౌలానే ఉత్సవ్ ఎక్కడ జరుపుకున్నారు? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. ఇటీవల రౌలానే ఉత్సవ్ హిమాచల్ ప్రదేశ్లో జరుపుకున్నారు. బాలల హక్కుల కోసం యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా ఎవరు నియమితులయ్యారు? సాయి పల్లవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా, రష్మిక మందన. సరైన సమాధానం కీర్తి సురేష్. బాలల హక్కుల కోసం యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేష్ నియమితులయ్యారు. మహానటి. థియేటర్లలో మొట్టమొదట విడుదలైన చిత్రం ఏది? 120 బహదూర్, బ్రావో కమాండో, రాష్ట్ర రక్షక్, గోల్డెన్ వీక్. సరైన సమాధానం 120 బహదూర్. థియేటర్లలో మొట్టమొదట విడుదలైన చిత్రం 120 బహదూర్. భారతదేశ పొరుగు దేశమైన ఏ దేశ మాజీ ప్రధానమంత్రికి మరణశిక్ష విధించబడింది? నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్. సరైన సమాధానం బంగ్లాదేశ్. హసీనా. భారతదేశ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ దేశ మాజీ ప్రధానమంత్రికి మరణశిక్ష విధించబడింది. లాలా లజపత్ రాయ్ యొక్క ఏ వర్ధంతిని నవంబర్ 17న జరుపుకున్నారు? 95, 97, 100, 105. సరైన సమాధానం 97. లాలా లజపత్ రాయ్ యొక్క 97వ వర్ధంతిని నవంబర్ 17న జరుపుకున్నారు. బికనీర్లో జరిగిన సాయుధ యూకే సంయుక్త సైనిక విన్యాసాల 8వ ఎడిషన్ పేరు ఏమిటి? యుద్ధమైత్ర, అజేయ వారియర్, వీర్ సతీ, సహ్యోద. సరైన సమాధానం అజేయ వారియర్. బికనీర్లో జరిగిన భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసాల 8వ ఎడిషన్ పేరు అజేయ వారియర్.
భారతదేశంలో 100% సైబర్ మోసాల నివారణ వ్యవస్థను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది? తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా. సరైన సమాధానం గోవా. భారతదేశంలో 100% సైబర్ మోసాల ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం గోవా. 2025-26 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణను ఏ రాష్ట్రంలోని సునాపూర్ బీచ్ పొందింది? ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కేరళ, గుజరాత్. సరైన సమాధానం ఒడిస్సా. 2025-26 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణను ఒడిస్సా రాష్ట్రంలోని సునాపూర్ బీచ్ పొందింది. ఏ రాష్ట్రంలోని సరందా అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్. సరైన సమాధానం జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలోని సరందా అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రపంచంలో మొట్టమొదటి హరిత ఇంధన సుంకాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? జర్మనీ, నార్వే, సింగపూర్, డెన్మార్క్. సరైన సమాధానం సింగపూర్. ప్రపంచంలో మొట్టమొదటి హరిత ఇంధన సుంకాన్ని సింగపూర్ దేశం ప్రవేశపెట్టింది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, డిఆర్డిఓ. సరైన సమాధానం ఐఐటి బొంబాయి. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ను ఐఐటి బొంబాయి అభివృద్ధి చేశారు. అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అస్సాం. సరైన సమాధానం నాగాలాండ్. అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు నాగాలాండ్ రాష్ట్రం ప్రకటించింది. 2025 బీహార్ ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది? కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ. సరైన సమాధానం బీజేపీ. 2025 బీహార్ ఎన్నికలలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మహిళల కోసం ఎం సర్కిల్ అనే రుణ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్. సరైన సమాధానం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మహిళల కోసం ఎం సర్కిల్ అనే క్రెడిట్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి పర్యాటక కమిషన్కు అధిపతిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? జినీవా విలియమ్స్, షాయా నాసర్ అల్ నోవైస్, ఎలిసా రొమానో, కార్లా మెండోజా. సరైన సమాధానం శ్రేయా నాజర్ అల్ నోవైస్. ఐక్యరాజ్య సమితి పర్యాటక కమిషన్కు అధిపతిగా నియమితులైన మొదటి మహిళ శ్రేయా నాజర్ అల్ నోవైస్. ఏ రాష్ట్ర వ్యవసాయ శాఖ శాశ్వత వ్యవసాయ క్షేత్రం సంపన్న రైతులు అనే నినాదాన్ని ఎంచుకుంది? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. సరైన సమాధానం మహారాష్ట్ర. శాశ్వత వ్యవసాయ క్షేత్రం సంపన్న రైతులు అనే నినాదాన్ని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ ఎంచుకుంది. సవరించిన భారత్ నెట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం పంజాబ్. సవరించిన భారత్ నెట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన మొదటి రాష్ట్రం పంజాబ్. హిందీకి గాను 2025 సంవత్సరపు బాలల సాహిత్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? సుశీల్ శుక్లా, అనిల్ కుమార్, సుభాష్ జోషి, నీరజ్ వర్మ. సరైన సమాధానం సుశీల్ శుక్లా. హిందీకి గాను 2025 సంవత్సరపు బాలల సాహిత్య పురస్కారాన్ని సుశీల్ శుక్లా గారు అందుకున్నారు. జాతీయ సమర్థుల జట్టులో చేర్చబడిన మొదటి భారతీయ పారా ఆర్చర్ ఎవరు? అదితి జోషి, రియా హుస్సేన్, పూజా శర్మ, శీతల్ దేవి. సరైన సమాధానం శీతల్ దేవి.
జాతీయ పారా ఆర్చర్స్ జట్టులో స్థానం సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారిణి శీతల్ దేవి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య 6వ విండెక్స్ సైనిక విన్యాసాలు హనోయిలో జరిగాయి? థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా. సరైన సమాధానం వియత్నాం. భారతదేశం మరియు వియత్నాం దేశాల మధ్య 6వ విండెక్స్ సైనిక విన్యాసాలు హనోయిలో జరిగాయి. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 12, 15, 18, 20. సరైన సమాధానం 15. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 15వ స్థానం. ఫ్రెష్ నవలకు 2025 బుకర్ ప్రైజ్ ఎవరికి లభించింది? హెన్రీ లార్డ్, ఓల్సన్ వార్నర్, డేవిడ్ స్టాలే, జార్జ్ మిల్లర్. సరైన సమాధానం డేవిడ్ స్లాజ్లీ. ఫ్రెష్ నవలకు 2025 బుక్ ప్రైజ్ ఎవరికి లభించింది అంటే డేవిడ్ సాలే. ఏ దేశం ఇటీవల తన 3వ స్వేచ్ఛా జీవన హోదాను అధికారికంగా రద్దు చేసింది? కెనడా, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్. సరైన సమాధానం కెనడా. ఇటీవల తన 3వ స్వేచ్ఛా జీవన హోదాను అధికారికంగా రద్దు చేసిన దేశం కెనడా. తరతరాలుగా పొగాకును నిషేధించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? మాల్దీవులు, ఫిన్లాండ్, ఐస్లాండ్, న్యూజిలాండ్. సరైన సమాధానం మాల్దీవులు. తరతరాలుగా పొగాకును నిషేధించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం మాల్దీవులు. టైమ్ అవుట్ సర్వేలో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? బ్యాంకాక్, టోక్యో, సియోల్, ముంబై. సరైన సమాధానం ముంబై. టైమ్ అవుట్ సర్వేలో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరంగా ముంబై ప్రకటించబడింది. ముంబై నగరం ప్రకటించబడింది. ఇటీవల బలియాత్ర ఉత్సవం ఎక్కడ జరిగింది? తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం ఒడిస్సా. ఇటీవల బలియాత్ర ఉత్సవం ఒడిస్సాలో జరిగింది. చాట్ జీపీటీ యొక్క మొట్టమొదటి సమీకృత డిజిటల్ చెల్లింపు వాలెట్ ఏది? పేపాల్, ఫోన్పే, గూగుల్ పే, స్ట్రైప్. సరైన సమాధానం పేపాల్. చాట్ జీపీటీ యొక్క మొట్టమొదటి సమీకృత డిజిటల్ చెల్లింపు వాలెట్ పేపాల్. నవంబర్ 2025లో ప్రాజెక్టు చీతా కింద బోట్స్వానా భారతదేశానికి ఎన్ని చిరుతలను విరాళంగా ఇచ్చింది? 4, 6, 8, 10. సరైన సమాధానం 8. నవంబర్ 2025లో ప్రాజెక్టు చీతా కింద బోట్స్వానా భారతదేశానికి 8 చిరుతలను విరాళంగా ఇచ్చింది. క్వాడ్ దేశాల మధ్య మలబార్ ఎక్సర్సైజ్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? గ్వామ్, సిడ్నీ, చెన్నై, డియోగో గార్సియా. సరైన సమాధానం గువామ్. క్వాడ్ దేశాల మధ్య మలబార్ ఎక్సర్సైజ్ 2025 గువామ్లో ప్రారంభమైంది. భారతదేశ 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? అర్జున్ ఎరిగైసీ, రాహుల్ విఎస్, మిత్రవా గుహ, ప్రజ్ఞానానంద. సరైన సమాధానం రాహుల్ విఎస్. భారతదేశపు 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ రాహుల్ విఎస్. భారతదేశంలో ఋతుస్రావం కోసం వేతనంతో కూడిన సెలవులను అందించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. సరైన సమాధానం కర్ణాటక. భారతదేశంలో ఋతుస్రావం కోసం వేతనంతో కూడిన సెలవును అందించిన మొదటి రాష్ట్రం కర్ణాటక. ఐక్యరాజ్యసమితి జల సదస్సులో చేరిన దక్షిణాసియాలోని మొదటి దేశం ఏది? శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. సరైన సమాధానం బంగ్లాదేశ్. ఐక్యరాజ్యసమితి జల సదస్సులో చేరిన దక్షిణాసియాలోని మొదటి దేశం బంగ్లాదేశ్. ఇటీవల చర్చించిన
తోరం సరిహద్దు ఏ దేశాల మధ్య ఉంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా. సరైన సమాధానం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల చర్చించిన తోరం సరిహద్దు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉంది. భూటాన్లో ఇటీవల ఏ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించబడింది? మాగాంగ్ 2, డ్రుక్ 2, పునస్తాంగ్ 2, లుంగ్చే 2. సరైన సమాధానం పునస్తాంగ్ 2. భూటాన్లో ఇటీవల పునస్తాంగ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. యునెస్కో ఏ నగరాన్ని క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది? భోపాల్, ఇండోర్, జైపూర్, లక్నో. సరైన సమాధానం లక్నో. యునెస్కో లక్నో నగరాన్ని క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించింది. యుద్ధం మరియు సాయుధ ఘర్షణలలో పర్యావరణ దోపిడీని నివారించే అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? నవంబర్ 7, 2025, నవంబర్ 3, 2025, నవంబర్ 10, 2025, నవంబర్ 12, 2025. సరైన సమాధానం నవంబర్ 7, 2025. యుద్ధం మరియు సాయుధ ఘర్షణలలో పర్యావరణ దుర్వినియోగాన్ని నివారించే అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 7, 2025న పాటించారు. 2025 ప్రపంచ శాంతి మరియు భద్రతా నాయకత్వ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? శ్రీ శ్రీ రవిశంకర్, దలైలామా, పోప్ ఫ్రాన్సిస్, యాంగ్ సాన్ సూకీ. సరైన సమాధానం శ్రీ శ్రీ రవిశంకర్. 2025 ప్రపంచ శాంతి మరియు భద్రతా నాయకత్వ పురస్కారాన్ని శ్రీ శ్రీ రవిశంకర్ అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ రాకెట్ పేరు ఏమిటి? వాయుపుత్ర, అగ్ని 1, శక్తి 1, సూర్యుడు. సరైన సమాధానం వాయుపుత్ర. భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ రాకెట్ పేరు వాయుపుత్ర. 2025 బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ నవంబర్ 6, 2025న ఎన్ని నియోజకవర్గాలలో జరిగింది? 110, 121, 135, 98. సరైన సమాధానం 121. 2025 బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ నవంబర్ 6, 2025న 121 నియోజకవర్గాలలో జరిగింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఏ భారతీయ సంస్థ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది? ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బెంగళూరు, ఐఐటి బొంబాయి. సరైన సమాధానం ఐఐటి ఢిల్లీ. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఐఐటి ఢిల్లీ భారతీయ సంస్థ మొదటి స్థానాన్ని పొందింది. 6వ జాతీయ జల పురస్కారాలు 2024లో ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ప్రకటించబడింది? మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సరైన సమాధానం మహారాష్ట్ర. 6వ జాతీయ జల పురస్కారాలు 2024లో మహారాష్ట్ర ఉత్తమ రాష్ట్రంగా ప్రకటించబడింది. ప్రపంచంలో అధికారికంగా మొట్టమొదటి నగదు రహిత దేశంగా ఏ దేశం అవతరించింది? స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్. సరైన సమాధానం స్వీడన్. ప్రపంచంలో అధికారికంగా మొట్టమొదటి నగదు రహిత దేశంగా స్వీడన్ అవతరించింది. 2025 నవంబర్లో ఏ ఆఫ్రికా దేశాన్ని సందర్శించిన తొలి భారత దేశాధినేతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవనున్నారు? నైజీరియా, కెన్యా, అంగోలా, ఘనా. సరైన సమాధానం అంగోలా. 2025 నవంబర్లో అంగోలా అనే ఆఫ్రికా దేశాన్ని సందర్శించిన తొలి భారత దేశాధినేతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో భారతదేశంలో అత్యంత మురికి నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? భాగల్పూర్, గౌహతి, మదురై, పాట్నా. సరైన సమాధానం మదురై. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో భారతదేశంలో అత్యంత మురికి నగరంగా మదురై నగరం ప్రకటించబడింది. గోగాదిల్ సరస్సు ఏ రాష్ట్రంలో 6వ రామ్సార్ సైటుగా
ప్రకటించబడింది? జార్ఖండ్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం బీహార్. గోగాబిల్ సరస్సు బీహార్ రాష్ట్రంలో 6వ రామ్సార్ సైట్గా ప్రకటించబడింది. ప్రో కబడ్డీ లీగ్ 12వ ఎడిషన్ను ఎవరు గెలుచుకున్నారు? బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్. సరైన సమాధానం దబాంగ్ ఢిల్లీ. ఎడిషన్ ఇంపార్టెంట్. ప్రో కబడ్డీ లీగ్ 12వ ఎడిషన్. అన్ని పాఠశాలల్లో ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఏ తరగతి నుండి ప్రకటించింది? 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, 6వ తరగతి. సరైన సమాధానం 3వ తరగతి. అన్ని పాఠశాలలో ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ 3వ తరగతి నుండి ప్రకటించింది. ఆసియా 2025 ఆసియా యూత్ గేమ్స్లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? 52, 48, 36, 41. సరైన సమాధానం 48. 2025 ఆసియా యూత్ గేమ్స్లో భారతదేశం మొత్తం 48 పతకాలు గెలుచుకుంది. FIDE చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీ పేరును ఏమని మార్చారు? చెస్ గ్రాండ్ కప్, విశ్వనాథన్ ఆనంద్ కప్, టాటా చెస్ కప్, గ్లోబల్ చెస్ కప్. సరైన సమాధానం విశ్వనాథన్ ఆనంద్ కప్. FIDE చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీ పేరును విశ్వనాథన్ ఆనంద్ కప్ అని మార్చారు. 30వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం COP30 ఎక్కడ జరిగింది? రియో డి జనీరో, లిమా, బెలెమ్ బ్రెజిల్, సావో పాలో. సరైన సమాధానం బెలెమ్ బ్రెజిల్. 30వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం COP30 బెలెమ్ బ్రెజిల్లో జరిగింది. 2026లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరియు ఆంటోనియో కోస్టా, జస్టిన్ ట్రూడో మరియు ఒలాఫ్ స్కోల్జ్, ఫ్యూమియో కిషిడా మరియు క్వీన్ మార్గరెత్, బోరిస్ జాన్సన్ మరియు సన్నా మారిన్. సరైన సమాధానం ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరియు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ యూనియన్కు సంబంధించిన వాళ్ళు. 2026లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరియు ఆంటోనియో కోస్టాను ఆహ్వానించబడ్డారు. భారతదేశంలో తీవ్ర పేదరికం నుండి విముక్తి పొందిన మొదటి రాష్ట్రంగా అవతరించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. సరైన సమాధానం కేరళ. భారతదేశంలో తీవ్ర పేదరికం నుండి విముక్తి పొందిన మొదటి రాష్ట్రంగా అవతరించనున్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? అక్టోబర్ 31, నవంబర్ 1, నవంబర్ 2, అక్టోబర్ 25. సరైన సమాధానం అక్టోబర్ 31. భారతదేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని అక్టోబర్ 31వ తేదీన పాటిస్తారు. హ్యూన్ము 5 అనే తన భారీ క్షిపణిని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్, చైనా. సరైన సమాధానం దక్షిణ కొరియా. హ్యూన్ము 5 అనే తన భారీ క్షిపణిని ఇటీవల దక్షిణ కొరియా దేశం ఆవిష్కరించింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 3, 4, 5, 6. సరైన సమాధానం 4. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 4. 76వ జిల్లా అయిన కళ్యాణ్ సింగ్ నగర్ ఏ రాష్ట్రంలో ఏర్పడుతుంది? హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. 76వ జిల్లా అయిన కళ్యాణ్ సింగ్ నగర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతుంది. 8వ వేతన సంఘం చైర్మన్గా కేబినెట్ ఎవరు నియమించింది? దీపక్ మిశ్రా, వినోద్ రాయ్, రంజనా ప్రకాష్ దేశాయ్, సునీల్ అరోరా. సరైన సమాధానం రంజనా ప్రకాష్ దేశాయ్. 8వ వేతన సంఘం చైర్మన్గా కేబినెట్ రంజనా ప్రకాష్ దేశాయ్ని నియమించింది. క్రికెట్కు చేసిన సేవలకు గాను నైట్హుడ్ బిరుదు ఎవరికి లభించింది?
అలెస్టర్ కుక్, జో రూట్, కెవిన్ పీటర్సన్, జేమ్స్ ఆండర్సన్. సరైన సమాధానం జేమ్స్ ఆండర్సన్. క్రికెట్కు చేసిన సేవలకు గాను నైట్హుడ్ బిరుదు జేమ్స్ ఆండర్సన్కి లభించింది. రాంచీలో జరిగిన 4వ ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ 2025లో ఏ దేశం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది? నేపాల్, భారతదేశం, శ్రీలంక, భూటాన్. సరైన సమాధానం భారతదేశం. రాంచీలో జరిగిన 4వ ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సంవత్సరాన్ని ఆసియాన్ భారత సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు? 2024, 25, 26, 27. సరైన సమాధానం 2026. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2026 సంవత్సరాన్ని ఆసియాన్ భారత సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు. తూర్పు తైమూర్ ఆసియాలో ఏ సభ్య దేశంగా మారింది? ఎన్నవ సభ్య దేశంగా మారింది? 9, 10, 11, 12. సరైన సమాధానం 11వ. తూర్పు తైమూర్ ఆసియాన్లో 11వ సభ్య దేశంగా మారింది. మోంతా తుఫానుకు ఏ దేశం పేరు పెట్టింది? భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్. సరైన సమాధానం థాయిలాండ్. మోంతా తుఫానుకు థాయిలాండ్ దేశం పేరు పెట్టింది. End of the section. Thank you for watching.